హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. వినాయక చవితి స్పెషల్ బొజ్జగణపయ్యకి ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు ఎలా చేసుకోవాలో చూద్దాము. తక్కువ తీపి, తక్కువ ఆయిల్, తక్కువ క్యాలరీసు, తక్కువ స్వీటు ఉండే ఈ కుడుములు ఉండ్రాళ్ళు స్వామివారికి ప్రసాదంగానే కాదండి, హెల్దీ స్నాక్గా కూడా చేసుకోవచ్చు. సాఫ్ట్గా, టేస్టీగా, ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఒక కడాయి తీసుకుని 2 కప్పులు వాటర్ తీసుకోవాలండి. నేను 2 కప్పుల పిండితో ఈరోజు కుడుములు ఉండ్రాళ్ళు చేస్తున్నాను. దానికి తగ్గట్టుగా కొలతలు చెప్తున్నాను. 2 కప్పులు వాటరు బాయిల్ అయ్యాక ఇందులోకి ఉడికించుకున్న అలసందలు 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నానండి. ఇలా అలసందలు వేసి చూడండి, కుడుముల్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇవి కలుపుకున్నాక కొంచెంగా ఉప్పు వేసుకుని ఇవి కూడా నీళ్ళల్లో కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెంగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని 1 కప్పు బెల్లం తురుము వేసుకుంటున్నాను. 2 కప్పుల పిండికి 1 కప్పు బెల్లం తురుము. ఈ బెల్లం కరిగే వరకు తిప్పుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని బెల్లం కరిగాక స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పటి నుంచి. ఇప్పుడు 2 కప్పులు బియ్యం పిండి నిదానంగా వేసి ఉండలు అనేవి లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకున్నాక అంతా కలిసిపోయినాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇదంతా కలిసిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చేసుకుని దీని మీద మూత ఉంచి ఒక 5 నుంచి 10 నిమిషాలు వదిలేయాలండి. ఆ వేడికి ఈ బియ్యం పిండి ఇంకొంచెం బాగా మెత్తగా అవుతుంది. మనకి 10 నిమిషాలు కొంచెం ఆరిపోయినాక ఓపెన్ చేస్తే ఇప్పటికే మెత్తగా అయిపోయి ఉంటుందండి. కొంచెం చేతికి గీ రాసుకుని మనం ఈ ముద్దని కొంచెం మ్యాష్ చేయాలి. ఒక 4-5 నిమిషాలు ఇలా బాగా మ్యాష్ చేస్తే కనుక మనకి పగుళ్ళు అనేవి లేకుండా కుడుములు ఉండ్రాళ్ళు వస్తాయండి. ఇదిగోండి, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బాల్ తీసుకుని రౌండ్గా చుడితే కనుక మనకి ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయండి. ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి. అదే కుడుములు అయితే సేమ్ అంతే సైజ్ బాల్ తీసుకుని కొంచెం ఫ్లాట్గా నొక్కుని చుట్టూ క్రాక్స్ లేకుండా ఇలాగా చేసుకోవాలండి. ఇదిగోండి, కుడుములు ఇలా చేసి అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. మీకు కుడుములు ఇంకా ఈజీగా చేసుకోవాలి అంటే ఇలా ఒక బటర్ పేపర్ తీసుకుని దాని మీద ఇలా ఫ్లాట్గా ఒత్తుకుని చుట్టూ క్రాక్స్ లేకుండా అడ్జస్ట్ చేసుకుంటే మనకి కుడుములు ఇంకా ఈజీగా అయిపోతాయండి. బటర్ పేపర్ మీద ఇలా ట్రై చేయండి. మనం ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకోవాలండి. స్టీమ్ చేసుకోవటం కోసం ఏదైనా ప్లేట్ కానీ ఒక ట్రే కానీ తీసుకుని దానికి గీ అప్లై చేసి దాని మీద కుడుములు ఉండ్రాళ్ళు ఇలా అరేంజ్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఇడ్లీ రేకుల్లో కూడా కుక్ చేసుకోవచ్చండి. కుక్కర్లో కింద 1 కప్పు వాటర్ పోసుకుని మనం ఏ ప్లేట్లో అయితే కుడుములు ఉండ్రాళ్ళు అరేంజ్ చేసుకున్నామో ఆ ప్లేట్ లోపలికి పెట్టుకుని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టకూడదండి. మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాలు కుక్ చేసుకుంటే కనుక మనకి ఇవి కుక్ అయిపోతాయి. మధ్యలో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి కుక్కర్ని బట్టి స్టవ్ని బట్టి కూడా తొందరగా కుక్ అవ్వచ్చు. ఇవి కుక్ అయింది లేనిది తెలియాలి అంటే కనుక ఓపెన్ చేసినప్పుడు ఇలాగా పైన షైనీగా వచ్చింది అంటే కనుక ఇవి కుక్ అయిపోయినట్లేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని 5-10 నిమిషాలు ఆరనిస్తే కనుక మనము తీసి సర్వ్ చేసుకోవచ్చు. ఇవిగోండి, ఒక 5-10 నిమిషాల తర్వాత తీస్తే కనుక మనకి ప్లేట్ నుంచి వచ్చేస్తాయి. అలాగే మొత్తం ఉడికిపోయి ఉంటాయి కూడా. ఇలా వచ్చిన వాటిని తీసి సర్వ్ చేసుకుంటే మన ఎంతో హెల్దీ అండ్ టేస్టీ వినాయక చవితి ప్రసాదం కుడుములు ఉండ్రాళ్ళు రెడీ అండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి, అందుకే పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతాయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ రెసిపీ ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.